హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చాలా రుచిగా ఉండే స్వీట్ మొక్కజొన్న బూరెల్ని తయారు చేసుకుందాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇందుకోసం ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ 2 కప్పులు, బెల్లం తురుము 2 కప్పులు, బియ్యం పిండి 2 కప్పులు, నూనె ఇంకా యాలకుల పొడి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ఉడికించిన స్వీట్ కార్న్ని వేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే బూరెలు టేస్టీగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. 2 కప్పుల బియ్యం పిండిని ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో పంచుకోండి. పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాగనియ్యాలి. బూరెలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని బూరెలు వేసుకుంటే బూరెలు లోపల బాగా కుక్ అవుతుంది. చెయ్యి తడి చేసుకుంటే పిండి చెయ్యి అంటుకోకుండా ఉంటుంది. చిన్న ముద్దలాగా తీసుకొని వడలాగా చేసి ఆయిల్లోకి నెమ్మదిగా వేయాలి. అలాగే 1 by 1 ఒక 4 వేసుకొని ఫస్ట్ అవి వేగాక తర్వాత రెండో బ్యాచ్గా వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి తినడానికి ఈ బూరెలు బాగుంటాయి. ఈ బూరెలు 4-5 రోజులు నిల్వ ఉంటాయండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.